ఆల్ మై డియర్ బిగ్ బాస్ ఫ్యాన్స్. సో ఇవాల్టి ఎపిసోడ్ ఏంటిది అంటే అగ్ని పరీక్ష ఫైనల్ ఎపిసోడ్. సో మనం కంప్లీట్ గా 15 ఎపిసోడ్స్ అయితే అగ్ని పరీక్షలో చేశారు. చేసిన తర్వాత మొత్తానికి టాప్ 15 లో నుంచి అయితే టాప్ 13 కంటెస్టెంట్స్ అయ్యారు. 2 కంటెస్టెంట్స్ అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఈ టాప్ 13 మనకు ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ వరకు కూడా ఎవరికి ఎల్లో కార్డ్స్ అయితే ఏమి రాలేదు ఇవాళ ఫైనల్ ఎపిసోడ్ లో. కానీ ఈ టాప్ 13 కంటెస్టెంట్స్ లో నుంచి ఎవరు మెయిన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారు అనే విషయం అయితే మన ఓటింగ్ రిజల్ట్స్ మీదను అలాగే జడ్జెస్ కొంచెం అన్ని చెక్ చేసి వాళ్ళకంటూ ఒక రిజల్ట్స్ ఉంటాయి కదా. సో అవి రెండు బేస్ చేసుకొని వాళ్ళు ఎవరినైతే పార్టిసిపెంట్స్ ని ఫిల్టర్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారు అనే విషయం మాత్రం మనకు నాగార్జున గారు సెప్టెంబర్ 7th అయితే లాంచ్ ఉంది కదండి. సో ఆ రోజు మనకు తెలుస్తుంది. సో ఇవాళ జరిగిన ఎపిసోడ్ ఎలా పోయింది అని అంటే కొంచెం మంచిగా స్మూత్ గా వెళ్ళిన ఎపిసోడ్ లాగే అనిపించింది. సత్యదేవ్ గారు గెస్ట్ గా వచ్చారు. రావు బహదూర్ ఆయన సినిమా టీజర్ కూడా అయితే మనకు చూపించారు. ఆ తర్వాత ఫైనల్ గా ఏమైంది అని అంటే మొత్తం ఎమోషనల్ గా అందరు ఫీల్ అవుతారు. ఎందుకు అని అంటే అగ్ని పరీక్ష ఎండ్ అయిపోయింది కదా. సో ఆబ్వియస్లీ దీని తర్వాత ఎవరెవరు వెళ్తారు అనే విషయం అయితే ఎవరికి తెలియదు. సో ఆ విషయం వలన సో అంతవరకు కామనర్స్ అయ్యుండి మనం ఒక అంత మంచి ప్లాట్ఫామ్ లో మనం ఒక 15 ఎపిసోడ్స్ చేసి దాంట్లో మనం ఉన్నాము అని అనుకున్నప్పుడు సో ఆ విషయానికి కొంతమంది అక్కడ ఎమోషనల్ అయితే అవుతారు. ఈవెన్ జడ్జెస్ కూడా ఎమోషనల్ అయ్యి వాళ్ళు కొంచెం ఏం ఫీల్ అయ్యారు అనే విషయం కూడా అందరూ అయితే షేర్ చేస్తారు. సో ఇవాళ ఎపిసోడ్ అయితే చాలా మంచిగా అనిపించింది చూడటానికి. అండ్ ఇంకా ఇవాళ ఎపిసోడ్ లో కూడా ఓట్ అపీల్ అయితే ఉంది. అది ఎవరికి వచ్చింది అని అంటే మనీష్ గారికి అయితే వచ్చింది. సో ఇది మొత్తం ఎలా జరిగింది, మనీష్ గారు ఎలా వచ్చారు, ఇంకోటి మనం చూసుకుంటే నిన్నటి ఎపిసోడ్ కంటిన్యూవేషన్ ఇవాళ ఎపిసోడ్. సో నిన్నటి ఎపిసోడ్ ఎక్కడ స్టాప్ చేశారు, హరీష్ గారు తర్వాత దివ్య గారు ఒక టాస్క్ దగ్గర స్టాప్ చేసింటారు. సో ఇవాళ ఎపిసోడ్ కూడా అక్కడే స్టార్ట్ చేస్తారు అనమాట. సో దివ్య గారు అండ్ హరీష్ గారికి ఇచ్చిన టాస్క్ ఏంటిది అని అంటే బాల్స్ అనమాట. సో 2 కలర్ బాల్స్ ఉంటాయి అండ్ 2 పోల్స్ ఉంటాయి అనమాట. దానిలో ఎవరెవరైతే వాళ్ళ కలర్ బాల్ చూస్ చేసుకొని ఉంటారో వాళ్ళకి ఆ బాల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ పోల్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్ ఈస్ కంప్లీట్లీ లక్ బేస్డ్. ఎందుకనంటే అక్కడ మనం ఎఫర్ట్ పెట్టాల్సింది ఏమీ లేదు. మన చేతికి ఏ బాల్ అందుతుంది అన్న విషయం అయితే మనకు తెలియదు. మన లక్ బాగుంటే మనకు సెలెక్ట్ చేసుకున్న బాల్ కలరే మన చేతికి వస్తుంది. మనం ఆ పోల్ని ఫిల్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో అయితే హరీష్ గారు గెలుస్తారు అనమాట. సో హరీష్ గారు యాక్చువల్గా గ్రీన్ కలర్ చూస్ చేసుకుని ఉంటారు. సో మిగిలిన కలర్ పింక్ అది వచ్చేసి దివ్య గారు తీసుకుంటారు అనమాట. సో ఇది కంప్లీట్లీ లక్ బేస్డ్. అండ్ దీనిలో హరీష్ గారు విన్ అవుతారు అండ్ దివ్య గారు అవుట్ ఆఫ్ ద గేమ్ అయితే అవుతారు. సో ఇలా అయిన తర్వాత హరీష్ గారు ఏం చెప్తారు అని అంటే నేను బ్రేక్ తీసుకుంటాను అని అయితే చెప్తారు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిది, బ్రేక్ తీసుకున్నారు అని అంటే జడ్జెస్ గారు ఇంకొకరు కంటెస్టెంట్ ని వాళ్ళే చూస్ చేసుకోవచ్చు. సో జడ్జెస్ గారు ఎవరిని చూస్ చేసుకుంటారు అంటే కళ్యాణ్ గారిని చూస్ చేసుకుంటారు. సో కళ్యాణ్ గారు హరీష్ గారిని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే హరీష్ గారి దగ్గర మాక్సిమం బ్లాక్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు హరీష్ గారికి కళ్యాణ్ గారికి ఉన్న టాస్క్ ఏంటిది అని అంటే బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్. సో బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్ లో ఎవరైతే కరెక్ట్ గా ఫ్లిప్ చేసి స్టాండ్ అయ్యేలాగా చేసి పెడతారో సో వాళ్ళు మాక్సిమం 5 ఎవరైతే చేస్తారో సో వాళ్ళు గెలిచినట్టు. సో అలాగా ఈ టాస్క్ లో కళ్యాణ్ గారు అయితే గెలుస్తారు. సో హరీష్ గారు అవుట్ ఆఫ్ ద గేమ్ అయితే అయిపోతారు. సో ఇప్పుడు నెక్స్ట్ కళ్యాణ్ గారు ఎవరిని చూస్ చేసుకుంటారు అని అంటే అనూష గారిని చూస్ చేసుకుంటారు. సో అనూష గారిని చూస్ చేసుకొని దానిలో గేమ్ వాళ్ళిద్దరికి ఏం జరుగుతుంది అని అంటే ఒక థ్రెడ్ ఉంటుంది అనమాట. 3 సైజ్ నీడిల్స్ ఉంటాయి. సో ఆ నీడిల్స్ లోపల మనం ఆ థ్రెడ్ ని ఎక్కించుకుంటూ వెళ్ళాలి. సో ఎవరైతే ఫస్ట్ ఆ 3 నీడిల్స్ ఎక్కిస్తారో వాళ్ళు విన్ అన్నట్టు. ఈ టాస్క్ లో కూడా పవన్ గారే విన్ అవుతారు. సో అలాగా అనూష గారు కూడా అవుట్ ఆఫ్ ద గేమ్ అయితే అయిపోతారు. నెక్స్ట్ పవన్ గారు ఇంకొకరిని చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు పవన్ గారు ఎవరిని చూస్ చేసుకుంటారు అని అంటే కల్కి గారిని చూస్ చేసుకుంటారు. సో ఇప్పుడు పవన్ గారికి కల్కి గారికి ఉన్న టాస్క్ ఏంటిది అని అంటే ఒక 4 కలర్ బాల్స్ అయితే ఉంటాయి. సో మనం ఒక్కొక్క రోలో ఉన్న బాల్ని సేమ్ కలర్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ దీనిలో కండిషన్ ఏంటిది, అట్ ఏ టైం మనం 2 హ్యాండ్స్ని యూజ్ చేసుకుంటూ బాల్స్ని షిఫ్ట్ చేసుకుంటూ చేయాలన్నమాట. సో ఇది టాస్క్. సో ఈ టాస్క్లో కల్కి గారు విన్ అవుతారు. సో పవన్ గారు అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోతారు. సో కల్కి గారు ఉంటారనమాట. సో ఇప్పుడు కల్కి గారు ఎవరిని చూస్ చేసుకుంటారు అని అంటే పవన్ గారిని చూస్ చేసుకుంటారు. సో పవన్ గారికి కల్కి గారికి వచ్చే టాస్క్ ఏంటిది అని అంటే వర్డ్ పజిల్. సో శ్రీముఖి గారు కొన్ని క్వశ్చన్స్ చెప్తూ ఉంటారనమాట. దాని ఆన్సర్ అక్కడ వర్డ్ పజిల్లో ఉంటుంది. లైక్ అది స్ట్రైట్ గా ఉండొచ్చు, క్రాస్ గా ఉండొచ్చు, డయాగ్నల్ గా ఉండొచ్చు. సో అది ఎట్లాగైనా ఉండొచ్చు. సో అప్ ఆర్ డౌన్, సో ఎనీ డైరెక్షన్ వర్డ్ అయితే ఉంటుంది ఆ కంప్లీట్ పజిల్ బ్లాక్ లో. సో అది మనం ఎవరైతే ఎక్కువ ఐడెంటిఫై చేస్తారో వాళ్ళు విన్ అన్నట్టు. ఈ టాస్క్ లో యాక్చువల్ గా పవన్ గారు విన్ అవుతారు. సో అలాగా కల్కి గారు అవుట్ ఆఫ్ ద గేమ్ వెళ్ళిపోతారు. సో ఇప్పుడు పవన్ గారు విన్ అయిన తర్వాత పవన్ గారు ఎవరిని చూస్ చేసుకుంటారు అని అంటే దాలియా గారిని చూస్ చేసుకుంటారు. సో దాలియా గారికి పవన్ గారికి పెట్టిన టాస్క్ ఏంటిది అని అంటే ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డుకి ఒక గ్లాస్ అయితే అటాచ్ చేసి ఉంటారు. సో మన జడ్జెస్ ఇద్దరు లైక్ అభిజిత్ అండ్ బిందు మాధవి గారు స్మైలీ బాల్స్ ని త్రో చేస్తున్నప్పుడు అది ఆ బోర్డుతో క్యాచ్ చేసి స్లోగా ఆ గ్లాస్ లో అది వేసేయాలన్నమాట. సో ఇది టాస్క్. సో దీనిలో కూడా పవన్ గారే విన్ అయిపోతారు. సో అలాగా ఈవెన్ దాలియా గారు అవుట్ ఆఫ్ ద గేమ్ అయితే అయిపోతారు.
సో ఇప్పుడు పవన్ గారు ఎవరిని చూస్ చేసుకుంటారు అని అంటే శ్రీజ గారిని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఇంకా లాస్ట్ మిగిలింది ఎవరు, శ్రీజ అండ్ మనీష్ గారు. సో పవన్ గారు శ్రీజ గారిని చూస్ చేసుకుంటారు. సో శ్రీజ గారికి పవన్ గారికి ఉన్న టాస్క్ ఏంటిది అని అంటే గోల్ఫ్ బాల్స్ ఉంటాయి కదా, సో దాన్ని ట్యూబ్ లైట్ మీద ఒకదాని మీద ఒకటి పెట్టి బ్యాలెన్స్ చేయాలి. అది ఎవరైతే ఫస్ట్ బ్యాలెన్స్ చేస్తారో అండ్ బ్యాలెన్స్ చేసిన తర్వాత 5 కౌంట్ ఎవరిదైతే అలాగే ఉంటుందో సో వాళ్ళు గెలిచినట్టు అనమాట. సో ఇది చాలా తక్కువ టైంలోనే శ్రీజ గారు కంప్లీట్ చేసేస్తారు. యాక్చువల్గా ఇది టాస్క్ అంత ఈజీగా అయిపోయేది కాదు, కానీ శ్రీజ గారు చాలా బాగా ఆడేసి చాలా తక్కువ టైంలోనే బ్యాలెన్స్ చేసేస్తారు. సో అలాగా శ్రీజ గారు ఈ టాస్క్లో విన్ అయిపోతారు. సో లాస్ట్కి ఎవరికి వస్తుంది అని అంటే అగెన్స్ట్ మనీష్ గారు అండ్ శ్రీజ గారికి వస్తుంది అనమాట. సో యాక్చువల్గా ఇద్దరు టాప్ కరెక్ట్గా ఆడే ప్లేయర్స్ అండ్ గేమ్ కూడా యాక్చువల్గా బాగానే వెళ్ళిందనమాట. సో ఈ గేమ్లో ఏంటిది ఈ టాస్క్ పెట్టింది వీళ్ళకు అని అంటే మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, సో మ్యాగ్నెట్స్ని ఒక పెద్ద బోర్డు మీద అరేంజ్ చేసుకుంటూ రావాలి. వాళ్ళు అలా అరేంజ్ చేస్తున్నప్పుడు కండిషన్ ఏంటిది అని అంటే మ్యాగ్నెట్స్ ఒకటి అట్రాక్ట్ అవ్వకూడదు. ఇన్ కేస్ అట్రాక్ట్ అయ్యిందా సో వాళ్ళు అవుట్ అయిపోయినట్టు. సో అపోనెంట్ పర్సన్కి పాయింట్ వచ్చేస్తుంది. సో ఇది బెస్ట్ అవుట్ ఆఫ్ 3 అనమాట. సో కాబట్టి ఈ 3 టైమ్స్ ఆడినప్పుడు ఎవరైతే మ్యాక్సిమం గెలుస్తారో లైక్ 2 టైమ్స్ ఎవరైతే గెలుస్తారో సో వాళ్ళే విన్నర్ అనమాట. సో ఈ టాస్క్లో కూడా యాక్చువల్గా టఫ్గానే జరుగుతుంది. దీనిలో మనీష్ గారు విన్ అవుతారు. సో శ్రీజ గారు అవుట్ ఆఫ్ ద గేమ్ అయితే అవుతారు. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా మిగిలింది ఎవరు, అన్ని బ్లాక్స్ని సొంతం చేసుకుంది ఎవరు అని అంటే మనీష్ గారు. సో యాక్చువల్గా ఈయన గేమ్ ఇంత మంచిగా ఆడడం వల్ల తనే ఫైనల్గా విన్నర్ అవ్వడం వల్ల మనీష్ గారికి ఓట్ అపీల్ అయితే వస్తుంది. సో ఇవాళ మనీష్ గారు ఓట్ అపీల్ అయితే చేసేస్తారు. సో ఇప్పుడు ఇంకొక టాస్క్ నిన్నలో నుంచి పెండింగ్ ఉన్నది ఏంటిది నిన్న ఎపిసోడ్లో నుంచి అని అంటే అన్వర్తీ ట్యాక్స్. సో నిన్న కొంతమందికి అయితే అన్వర్తీ ట్యాక్స్ ఇచ్చేశారు. సో ఇవాళ జరిగిన దానిలో కూడా అన్వర్తీ ట్యాక్స్ అయితే జరిగింది. సో ఈ ఎపిసోడ్లో వచ్చిన దానిలో ఎవరెవరికి అన్వర్తీ వచ్చింది అని అంటే హరీష్ గారికి వచ్చింది, శ్రియా గారికి వచ్చింది, పవన్ గారికి వచ్చింది అండ్ కల్కి గారికి వచ్చింది. సో ఇది యాక్చువల్గా ఎపిసోడ్లో మొత్తం జరిగింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత సో ఎవరు ఇంకా నెక్స్ట్ వెళ్తారు అన్న విషయం అయితే ఎవరికి తెలీదు. అది ఏంటిది అనేది కూడా మనము నాగార్జున గారు September 7th బిగ్ బాస్ లాంచ్ చేసినప్పుడు పార్టిసిపెంట్స్ని పిలిచినప్పుడు మాత్రమే మనకి ఆ స్టేజ్ మీదనే మనకు తెలుస్తుంది అని అయితే చెప్తారు. అండ్ ఈవెన్ ఓటింగ్ లైన్స్ కూడా ఎండ్ అయిపోయాయి. సో మనం చూద్దాం ఎవరెవరు కామనర్స్ నుంచి ఆ హౌస్లోకి ఎంటర్ అవ్వబోతున్నారో అండ్ మే ద బెస్ట్ విన్. ఈవెన్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ. ఈవెన్ మీరు కూడా ఎక్సైటెడ్గానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో ఇంకా నుంచి రోజు నా రివ్యూ ఆర్ ఒపీనియన్ నేను పెడుతూనే ఉంటాను ఒక్కొక్క ఎపిసోడ్ మీద. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా Instagram అకౌంట్ కూడా ఫాలో అవ్వండి. అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్.